బ్రేకింగ్ న్యూస్ గ్రేటర్ పరిధిలోని హైడ్రా ఆధ్వర్యంలో కూల్చివేతల కార్యక్రమం సాగుతోంది. రంగారెడ్డి జిల్లా గండిపేటలో అక్రమ నిర్మాణాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఖానాపూర్లో అక్రమంగా వెలిసిన నిర్మాణాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా వ్యాపార సముదాయాలను యజమానులు నిర్మించినట్లు అధికారులు చెబుతున్నారు. తెల్లవారుజాము నుంచి కూల్చివేతల పర్వం కొనసాగుతోంది. దీంతో యజమానులు అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు సాగిస్తున్నారు. ఎవరైనా అడ్డు తగిలితే వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలో హైడ్రా ఆధ్వర్యంలో కూల్చివేతల పర్వం కొనసాగుతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుజాత అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సుజాత, చెప్పండి. అయితే హైడ్రా ఆధ్వర్యంలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అటు యజమానుల మధ్య అధికారుల మధ్య అయితే వాగ్వాదం చోటు చేసుకుంటుంది. తాజా సమాచారం చెప్పండి సుజాత. ప్రస్తుతం హైదరాబాద్లో హైడ్రా ఆపరేషన్ కొనసాగుతుంది. ప్రస్తుతం నార్సింగ్ పరిధిలో గండిపేట్ పక్కనే ఉన్నటువంటి ఎఫ్టీఎల్లో దాదాపు 8 ఎకరాలకి పైగానే కబ్జా చేశారు. అందులో భాగంగా దాదాపు 600 గజాల వరకు ఫామ్ హౌస్ నిర్మించుకున్నారు. ప్రస్తుతం అక్కడైతే మాత్రం హైడ్రా కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉదయం నుంచి కూడా ఇటు జీహెచ్ఎంసీ అధికారులతో పాటు ఎఫ్టీఎల్కి సంబంధించినటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్, హైడ్రాకి సంబంధించినటువంటి స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి ఆధ్వర్యంలో ఈ కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే దాదాపు ఎందుకంటే అటు హైదరాబాద్ కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా ఆక్యుపై అయ్యాయి. భూములు అన్నీ కూడా ఏదైతే అటు ప్రభుత్వ స్థలాలతో పాటు చెరువులు, నాలాలు కబ్జాలు అయినప్పుడు ఏదైనా వర్షాకాలం వచ్చినప్పుడు ఒక్కసారిగా వర్షపాతం ఎక్కువ నమోదైనటువంటి సమయంలో చెరువులు, నాలాలు లేకపోవడంతో ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉండాల్సినటువంటి నీరంతా కూడా అటు రోడ్స్ మీదకి, అదేవిధంగా ఇళ్లలోకి చేరుకొని తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ చెరువులను పరిరక్షించాలి అని కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ అయితే మాత్రం నిర్ణయం తీసుకున్నది. ఈ నేపథ్యంలోనే దాదాపు 300 మందికి పైగానే అధికారులతో ఈ హైడ్రా ఒక కమిటీని ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో పూరి గుడిసెలైనా సరే, బడా నాయకులైనా సరే, డబ్బున్న వ్యక్తుల ఇల్లులైనా సరే, ఎవరి ఇల్లులైనా సరే ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. కూల్చివేతల్లో వెనక్కి తగ్గేదే లేదు అని అంటూ కేవలము చెరువులు, నాలాలు, ప్రభుత్వ స్థలాలు కాపాడి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు వర్షాకాలంలో ఎదుర్కోకూడదు అనే ఒక కొత్త తరహా కాన్సెప్ట్ అయితే మాత్రము తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుందనే చెప్పుకోవాలి. దాదాపు గత వారం రోజుల నుంచి కూడా ఎక్కడైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో అక్రమ కట్టడాలు అయితే పూర్తి స్థాయిలో కూల్చివేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే గతంలో చూసాము మనము, అటు వర్షాకాలం వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో ఫ్లడ్స్ వచ్చి ఇల్లులు మునిగిపోయి అనేక మంది ఇబ్బందులు పడ్డారు. ఆ ఇబ్బందులని మళ్ళీ ఎవరు ఎదుర్కోవద్దు అనే విధంగా అయితే మాత్రం ఇప్పుడు చర్యలు తీసుకుంటుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో అయితే చెరువులు కావచ్చు, నాలాలు కావచ్చు, ఇవన్నిటి కూడా కబ్జా అయ్యి ఎక్కడికక్కడ నిర్మాణాలు కొనసాగుతున్నప్పటికీ ఎక్కడ చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు మాత్రము అటు అధికారులు కూడా చాలా సీరియస్గా వ్యవహరిస్తున్నారు. ఖచ్చితంగా ఈ భవన నిర్మాణాల వెనుక పొలిటికల్గా ఎవరైనా ఉన్నా సరే వాళ్ళని కూడా ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. నిర్మాణాలు కూల్చివేతలో ఎవరు అడ్డుకున్నా సరే వాళ్ళ మీద అయితే మాత్రం ఖచ్చితంగా కేసులు, విధులకి కానీ ఆటంకం కలిగిస్తే ఖచ్చితంగా కేసులు పెడతాము. దాంతోపాటు నిర్మాణాలు ఆపడంలో ఏ కాల్స్ వచ్చినా సరే, అది ఏ పార్టీకి సంబంధించినటువంటి లీడర్స్ అయినా సరే ఖచ్చితంగా కూడా సీరియస్గా తీసుకొని వాళ్ళ మీద కేసులు నమోదు చేయడంతో పాటు భవన నిర్మాణాలు కూల్చివేయడంలో మాత్రము వెనక్కి తగ్గము అని చెప్పేసి అటు సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంతో పాటు అటు అధికారులు కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మాణాలు చేపడితే ఆ సమస్య ఎలా ఎదుర్కోవాలి ప్రజలు అనే దాని మీద గతం నుంచి కూడా ఎక్కడా సొల్యూషన్ అనేది లేదు. ఎందుకంటే ఇలాంటి నిర్మాణాలు చేయడం వల్ల రోజు రోజుకి భూమి అంతరించిపోవడం, అంటే ఏదైతే చెరువులు, నాలాలు
లేకపోవడం వల్ల అంతా కూడా సమస్యల పర్వం నెలకొన్నటువంటి ఈ పరిస్థితిలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం పట్ల ప్రజలైతే మాత్రం హర్షిస్తున్నారు. మరోవైపు ఈ అక్రమ కట్టడాలు కట్టేటప్పుడు గత ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆ రోజు చర్యలు తీసుకున్నటువంటి అధికారులు ఈ రోజు చర్యలు ఎందుకు తీసుకుంటున్నారు, అదే రోజు ఆపేస్తే మేము మళ్ళీ నిర్మాణాలు చేసుకోం కదా అని చెప్పేసి ఒకవైపు అయితే మాత్రము భవన నిర్మాణాలు చేసుకున్నటువంటి వ్యక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే మాత్రము తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో ఏవైతే పేరుగాంచిన చెరువులు ఉన్నాయో ఆ చెరువుల్లో కట్టినటువంటి ప్రతి ఒక్క నిర్మాణాన్ని కూడా కూల్చివేయడానికైతే మాత్రం అధికారులు రంగం సిద్ధం చేసుకున్నారనే చెప్పుకోవచ్చు. మరోవైపు నాలాలు ముఖ్యంగా, ఎందుకంటే ఒకప్పుడు గొలుసుకట్టు చెరువులతో పాటు నాలాలు కూడా ఉండేవి, అవి రాను రాను అంతరించిపోతున్నాయి. వాటిలో నిర్మాణాలు చేయడం వల్ల వర్షాకాలం వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో అవి మునిగిపోవడంతో పాటు వాళ్ళ అధిక నష్టం కూడా వాళ్ళకి జరుగుతుంది. అలాంటి నష్టాన్ని జరగకుండానే ముందుగానే అప్రమత్తం అవుతున్నారు. కాబట్టి ఇక నుంచి FTL కావచ్చు, బఫర్ జోన్ కావచ్చు, ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు చెయ్యాలి అన్న ఆలోచించడమే భయంకరంగా కూడా అధికారులు అయితే మాత్రము వాళ్ళ పనితీరునైతే ప్రజలకు అర్థమయ్యే రీతిలో వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే బడా పేరుగాంచినటువంటి చాలా మంది వ్యక్తులు FTL బఫర్ జోన్లను ఆక్యుపై చేసి సాధారణ ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తక్కువ రేట్స్కి అమ్ముతూ ప్రజల్ని మోసం చేస్తూ వస్తున్నారు. వాళ్ళు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి ఇదొక హెచ్చరికగా కూడా చెప్పవచ్చు. ఇక్కడ ప్రతి భవనాన్ని కూడా ఈరోజు నార్సింగ్ పరిధిలోనే దాదాపు 2 ప్రాంతాల్లో కూడా అక్రమంగా కట్టినటువంటి నిర్మాణాలను అయితే పూర్తి స్థాయిలో డిమాలిషన్ చేస్తున్నారు. గతంలో నిర్మించినటువంటి భవనాలైనా సరే, ప్రస్తుతం నిర్మిస్తున్నటువంటి భవనాలైనా, ఆ భవనాల వెనక ఎవరున్నా సరే ఆ భవనాలు పూర్తి స్థాయిలో ఇక్కడ నిర్మాణాలను కూల్చివేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే హైడ్రా ఈ పేరు చెప్పంగానే ఒక ఆపరేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. హైడ్రా ఆపరేషన్ పేరుతో అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడు ఎవరి బిల్డింగ్ ని కూల్చివేస్తారు అని చెప్పేసి అక్రమార్కుల గుండెల్లో ఒక భయం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఇన్ని రోజుల పాటు వాళ్ళ అక్రమ నిర్మాణాలు నిర్మించిన ఎవ్వరూ కూడా వాళ్ళ వైపు కన్నెత్తి చూడలేదు. కానీ ఇక నుంచి ఆ బిల్డింగ్ వెనుక ఉన్నది ఎవరైనా సరే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఎప్పుడైతే చెప్పిందో ప్రభుత్వం అప్పటి నుంచి అయితే వాళ్ళకి ఒక టెన్షన్ నెలకొందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే దాదాపు 600 గజాల్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్, గత ప్రభుత్వంలో కట్టినటువంటి ఈ ఫామ్ హౌస్ అప్పుడు నిర్మాణాలు కడుతుంటే అధికారులు అయితే మాత్రం చూసి చూడకుండా వ్యవహరించడం వల్లే వాళ్ళు ఈ నిర్మాణం పూర్తయి ఇక్కడ ఉంటున్నప్పటికీ కూడా ఎవ్వరూ కన్నెత్తి చూడలేదు. ఈ హైడ్రా ఆపరేషన్ లో భాగంగా ఈరోజు ఉదయాన్నే ఇక్కడికి వచ్చి కూల్చివేతలు అయితే మాత్రం కొనసాగిస్తున్నారనే చెప్పుకోవచ్చు. ఇలానే కూల్చివేతల పర్వం కొనసాగితే మళ్ళీ తిరిగి ఎక్కడైతే FTL బఫర్ జోన్లు నాలాలు కబ్జాలు అయి ఉన్నాయో వాటిని తిరిగి పునరుద్ధీకరించవచ్చు. దాన్ని మళ్ళీ కూడా మోడిఫై చేసి ఈ వర్షాకాలం వచ్చే నాటికి మళ్ళీ హైదరాబాద్ నీట మునగకుండా చూసే అవకాశం కూడా ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే జరిగిన నష్టాన్ని చాలా వరకు పూడ్చలేము అని చెప్తూ ఉంటారు. అది కేవలము మాట దాటివేసే ప్రయత్నం, అంటే తప్పించుకునే మాటలే చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మాత్రము ప్రభుత్వము చాలా సీరియస్గా ఖచ్చితంగా ఇలాంటి అక్రమ కట్టడాలు కట్టిన చోట ప్రతి ఒక్కటి కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు, కూల్చివేస్తామని చెప్పి ఏదైతే చెప్పిందో ప్రస్తుతం అయితే మాత్రము ఆ పని చేస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. దాదాపు 1780 చెరువులకి పైగానే హైదరాబాద్లో చెరువులు ఉంటే ఆ చెరువుల్లో ప్రస్తుతం అయితే 700 మాత్రమే మిగిలినట్టుగా కూడా తెలుస్తుంది చెరువులు. అందులో కూడా చాలా వరకు మొత్తం ఆక్యుపై అయిపోయాయి. ఎకరాలు అంటే 100 ఎకరాలు ఉన్న చెరువు కనీసం ఈరోజు 1 ఎకరం కూడా మిగలకుండా ఉంది అని అంటే అక్రమార్కులు ఏ విధంగా కబ్జాలు చేశారో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే కేవలము వర్షాకాలం వస్తే ఆ వర్షపు నీరు అనేది నిల్వ ఉండాల్సినటువంటి చెరువుల్లోనో కాలువల్లోనో FTL బఫర్ జోన్లోనో ఉండాల్సినటువంటి వర్షపు నీరంతా కూడా అవంతా ఆక్యుపై అవడం వల్ల ఇళ్లలోకి రోడ్ల మీదకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ విపత్కర పరిస్థితుల నుంచి ప్రజల్ని కాపాడాలనే ఉద్దేశంతో అయితే మాత్రం ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల మరోవైపు ఇక్కడ భవన నిర్మాణాలు కూల్చివేస్తుంటే ఎప్పుడు ఎవరి భవన నిర్మాణాలు కూలుతాయని చెప్పేసి ఒక టెన్షన్ వాతావరణం అయితే వాళ్ళల్లో నెలకొని ఉంది. ప్రభుత్వం కూడా ఈ హైడ్రా నుంచి అయితే మాత్రము ఇప్పటికే ప్రతి ఒక్క భవనాన్ని అక్రమంగా నిర్మిస్తే అది ఎవరిదైనా సరే కూల్చివేయడానికి రంగం సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం. రైట్ సుజాత, థాంక్యూ.
స్లాబ్లో పెట్టేసినాం వలసొచ్చు కదా దాని వల్ల దేంట్లో